అప్పట్లో బాగా హిట్ అయిన సినిమా ఆవిడ మా ఆవిడ అని. ఇద్దరు పెళ్ళాల ముద్దుల మొగుడుగా శోభన్ బాబు ఇద్దరితో గొడవలు పడతా చివరికి తనకు ప్రశాంతత కోల్పోయినటువంటి సిచ్యువేషన్ అదేదో ఉంటుంది. ఆవిడ మా ఆవిడ అని చెప్పేసేసి ఆవిడ ఎవరంటే అట్లా తర్వాత మళ్ళీ ఇంకొకళ్ళు ఎవరితో కూడా పేరుతో కూడా అట్లాంటిది వచ్చినట్టు. ఇప్పుడు అట్లాంటిదే ఆయన మా ఆయనే అని చెప్పి ఇప్పుడు ఒక ఆవిడ చెప్పుకోవచ్చు అనమాట. హిమాచల్ ప్రదేశ్లో ఒక తెగకి సంబంధించిన సంప్రదాయం బేస్ అనమాట ఇది. ఈ సంప్రదాయాన్ని జోడీదారన్ లేదా ద్రౌపది ప్రద అని పిలుస్తారట. ఎస్టీ తెగ గిరిజన తెగకి సంబంధించినటువంటి వాళ్ళ దాంట్లో సెంట్రల్ హట్టి కమిటీ కూడా దాన్ని కరెక్ట్ అని వాదించింది. హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు కూడా ధృవీకరించింది ఏంటంటే ఒక మహిళ ఇద్దరు అబ్బాయిలను పెళ్లి చేసుకోవచ్చు. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఓ తెగ సంప్రదాయం ఇది. రాష్ట్రంలోని సిర్మార్ జిల్లా షిలాయి గ్రామంలో ఓ పెళ్లి జరిగింది. ఇక్కడ హట్టి తెగకి చెందిన ప్రదీప్ నేగి, కపిల్ నేగి అనే ఇద్దరు అన్నదమ్ములు కోనోత్ గ్రామానికి చెందిన సునీల్ చౌహాన్ అనే యువతని తమ తెగ సంప్రదాయం ప్రకారం వివాహం చేసుకున్నారు. 12 నుంచి 14 దాకా భారీ ఉత్సవాలు జరగడంతో ఇదంతా వెలుగులోకి వచ్చింది. ఎందుకు ఇలా చేసుకుంటారు అంటే భర్త ఒకళ్ళు చనిపోయినా ఇంకో ఆవిడకి పుణ్యస్త్రీగానే ఉంటుంది నెంబర్ 1. రెండవది పిల్లలకి ఎలాంటి ప్రాబ్లము ఉండదు. మూడవది వచ్చేటప్పటికి ఆస్తి వేరే కుటుంబానికి పోదు. ఈ సంప్రదాయంతో ఈ పని చేస్తారట.